సో మీరైతే ఇప్పుడు పాలకొల్లుకి కొత్త ఇన్ఛార్జ్ లేదా వేరే కాన్సెన్సీ ఇక్కడికి వచ్చారు, ఇక్కడ అసలు ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? బాగుంటుంది, చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలే పథకాలుగా మాకు రూపుదిద్దుకున్న రేపు రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి రావడం ఖాయం, పాలకొల్లు సీటు ఎజెండా ఎగరడం ఖాయం. ఇప్పుడు ఉన్నటువంటి పథకాలు కానీ లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి జనసేన బీజేపీ కూటమి కానీ అది ఎలా అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు జనసేన బీజేపీ కూటమి, ఇప్పుడు కూటమి జనసేన పార్టీ వైసీపీ పార్టీ అసలు లేకుండా గద్దె దిశ లక్ష్యం అన్నట్టుగా 3 పార్టీలు కలిసి వైసీపీ మీదకి వస్తాయి. దీన్ని ఎలా ఎదుర్కొంటారు? గమనించాలి, మీరు పార్టీలు కలిసినంత మాత్రాన ప్రజలు కలవాలని లేదు. ప్రజలు ఎప్పుడు సంక్షేమాన్ని అభివృద్ధిని కోరుకుంటారు. సంక్షేమ అభివృద్ధి రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జతకట్టి ఉన్నాయి. ఆ రెండింటితో మేము జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుకు వస్తారు, అందులో డౌట్ లేదు. ఎన్ని కూటమిలు ఎదురొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేసేదేం లేదు. అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా అస్తమానం నేను లోకల్ అన్నాడు. అతను గ్రామం నుంచి వచ్చాడు, నేను గ్రామం నుంచి వచ్చాను. అంతేగాని ఎవరు లోకల్ కాదు, ఎవరు పాలకొల్లు టౌన్ కాదు. ఎవరైనా సరే అభివృద్ధి చేసే వాళ్ళనే ప్రజలు ఎన్నుకుంటారు. ఇప్పుడు ఉన్నట్టు మీరు చెప్పినట్టుగా ఓకే, పాలకొల్లో టీడీపీ అడ్డా లేదంటే జనసేన అడ్డా అన్నట్టు ఉన్నది. సో ఇప్పుడు పాలకొల్లో అసలు వైసీపీ పార్టీని ఎలా అధికారం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు, ప్రజలకు ఎలాగెళ్తారు? పాలకొల్లో ఇక్కడ మాకు స్థానికంగా ఎమ్మెల్యే లేకపోయినా మేము ఎంతో కష్టపడి ఇక్కడ అభివృద్ధి పథకాలు, అలాగే డెవలప్మెంట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్, అలాగే పలు అభివృద్ధి పనులు అంటే టౌన్ లో డంపింగ్ యార్డ్ గత 40 సంవత్సరాలుగా పెరిగిపోయింది. ఏదైతే ఉందో దాన్ని డంపింగ్ యార్డ్ క్లియర్ చేసి ఈ రోజు టౌన్ ఒక ఉద్యానవనంగా తయారు చేస్తున్నాం. అలాగే భవిష్యత్తు రోజుల్లో కూడా అభివృద్ధిలో ప్రథమ పదంలో ఉండేలా తీసుకెళ్లడమే మా జయం. ఆ జయానికి ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది అభివృద్ధి చేసేవాళ్ళు, ప్రజలకు కావాల్సింది పిలిస్తే పలికేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు కాదు, నాటకాలు ఆడేవాళ్ళు కాదు. నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎవరనేది ప్రజలు గ్రహిస్తున్నారు, గమనిస్తున్నారు. ఎవరి తత్వం ఏంటి, ఎవరి వర్క్ ఏంటి. అలా ఇచ్చిన హామీలు అబద్ధాలు ఆడి వదిలేసిన గత ప్రభుత్వం, ఇచ్చినట్టు నెరవేర్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.